ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మే 19 మంగళవారం. నేటి లేఖన పఠనం యెషయా గ్రంథం 29వ అధ్యాయము 1 నుండి 24 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం. ప్రభువు ఇలాగు సెలవిచ్చుచున్నాడు: ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. వ్యాఖ్యానాంశం: భక్తిలో వేషధారణ. వ్యాఖ్యానాంశం: భక్తిలో వేషధారణ. వ్యాఖ్యానం: యెషయా గ్రంథం 28వ అధ్యాయములో యెరూషలేము మీద జరిగిన దాడి తర్వాత కూడా యెరూషలేము స్వేచ్ఛగా ఉండలేకపోయింది అని యెషయా గ్రంథం 40వ అధ్యాయం 2వ వచనం చదివితే కూడా మనకు అర్థమవుతుంది. నూతనంగా ఏర్పడిన అన్యజనాంగముల కూటమి యెరూషలేము మీద ఇంకనూ దాడి చేయబోచున్నది. అయితే అవి దాడి చేయబోయేది అరీయేలు అనబడిన నిజమైన దావీదు పట్టణం మీద గనక ఈసారి ఈ రాజ్యములన్నీ కలవలే అదృశ్యమైపోతాయి. అరీయేలు అనగా దేవుని సింహము అని అర్థం. దేవుడు తన జనములకు విడుదలనిచ్చుచుండగా తన స్వభావమునకు తగిన కార్యమును చేస్తాడు. అది ఏమంటే దేవుని ప్రజల మనస్సాక్షులలో మార్పు కలుగజేస్తాడు అని యెషయా గ్రంథం 29వ అధ్యాయము 18 నుంచి 24 వచనాల్లో చదువుతాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ప్రవచింపబడినట్లు మూయబడిన కన్నులు మరియు మందగిలిన చెవులు మరలా తెరవబడతాయి. గ్రహించగల శక్తి వారికి అనుగ్రహించబడుతుంది. మరియు ఇంతకుముందు ముద్రవేయబడిన గ్రంథములోని మాటలు ఇప్పుడు వారికి అర్థం కాగా వారు ఆ మాటలను అనుసరిస్తారు అని యెషయా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనంలో చదువుతాం. బైబిల్ గ్రంథము ప్రకృతి సంబంధమైన మనస్సుకు మూయబడిన గ్రంథము అని ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దానిని గ్రహించి అర్థం చేసుకోవటానికి పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనంలోని మాటలను తరువాత కాలములో మన ప్రభువు పరిసయ్యులను శాస్త్రులను ఉద్దేశించి ప్రస్తావించినట్లుగా మత్తయి సువార్త 15వ అధ్యాయము 7-8 వచనాల్లో చదువుతాం. ఎందుకంటే ఈ మాటలు వారి స్థితిని వివరిస్తున్నాయి. మన హృదయములు ప్రభువుకు దూరంగా ఉండగా మన పెదవులతో ఆయనను స్తుతించినట్లయితే మనము కూడా శాస్త్రులు పరిసయ్యులు ఉన్న స్థితిలో ఉన్నట్లే గనక మనలను మనము స్వవిమర్శ చేసుకోవాలి. ఈ విధమైన వేషధారణ ఇతరులను మెప్పించవచ్చు. మనము ఉన్నదానికంటే ఎక్కువ భక్తిపరులంగా కనబడవచ్చు. అయితే మన హృదయములను ఎరిగిన మన ప్రభువును మనం ఎన్నడూ మోసపుచ్చలేము అని యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 31-32 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.